వ్యూవర్స్, వెల్కమ్ టు మై సింప్లీ ఫ్యాషన్. లాస్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ చూసాం కదండి. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ అయితే దానికోసం మనం బాడీ పార్ట్ తీసుకుంటున్నాం. ఇది నెట్ క్లాత్, నెట్, సాటిన్ అలాగే కాటన్ కదా. ఫస్ట్ మనం సాటిన్ పైన ఇలా కాటన్ క్లాత్ని పెట్టి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలండి. అంటే కాటన్ సాటిన్ మనకి మెరుస్తుంటుంది కదా, అటు సైడు లైనింగ్ అంటే కాటన్ క్లాత్ని పెట్టి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా రివర్స్ తీసేసుకుంటాం. ఇలా ఉంది కదండి, ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం. చూడండి, ఇలా రివర్స్ తీసేసుకుంటే మెరిసే క్లాత్ ఈ సైడ్కి వస్తుంది మనకి. అంటే షైనీగా ఉంటుంది కదా, అది మన ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. సాటన్ అలాగే కాటన్ రెండింటిని కలిపి చుట్టూ అటాచ్ చేసుకోవాలి, ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నేను కాటన్ క్లాత్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, అంతగా ఏం కట్ చేయలేదు, అందుకని అది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. ఫస్ట్ చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసి అటాచ్ చేసేసేయండి. ఇలా మొత్తం స్టిచ్ వేసి అటాచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మన నెట్ క్లాత్ ఉంది కదండి, దీన్ని ఇలా పైన పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ ఒక స్టిచ్ వేసేసేయాలి. అక్కడ నేను పిన్నులు పెట్టేసి అక్కడ ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ చుట్టూ కూడా స్టిచ్ వేసి అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసుకొని తర్వాత ఏమైనా కొంచెం ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. చూడండి, స్టిచ్ అయితే నేను వేసేసాను. ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. 2 పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ కోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ ఈ ఫ్రాక్కి నేను జిప్ అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి కొంచెం డిజైనర్ ఫ్రాక్స్ కదండి, వీటికి నేను జిప్ అటాచ్ చేస్తాను. నార్మల్ సింపుల్ ఫ్రాక్స్కి అయితే హుక్స్లు అవి పెడతానమాట. కొంచెం ఇది రెడీమేడ్ లుక్ ఉండాలి కాబట్టి జిప్ అయితే అటాచ్ చేస్తున్నా. 2 సైడ్స్ కూడా మనం ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్కి, స్ట్రైట్ పీస్ క్లాత్కి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోంచి ఒక పీస్ తీసుకుందాం. అంటే 2 పార్ట్స్ రెడీ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ది, దీంట్లోంచి 1 పీస్ తీసుకొని బ్యాక్ పీస్ కోసం ఇలా దీన్ని సెంటర్లో పెట్టుకొని, అంటే సెంటర్లో ప్లేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. దీని సెంటర్లో, ఆ క్లాత్ సెంటర్లో ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు పిన్నులతో అటాచ్ చేసుకోండి ఒకసారి. అంటే పిన్ను పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట, అందుకని మనం ఇలా పిన్నులు పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం మధ్యలో లైన్ డ్రా చేసాం కదండి, దాని పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసుకుంటూ వచ్చి కిందకు వచ్చేసరికి లైన్తో కలిసిపోవాలన్నమాట. లైన్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు పిన్నులు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే లైన్కి దగ్గరకు వచ్చేయాలి, అంటే లైన్తో కలిసిపోవాలన్నమాట. మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. మనం లైన్ డ్రా చేసాం కదా సెంటర్లో, ఆ లైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం సెంటర్ డ్రా చేసాం కదా ఒక లైన్, ఆ లైన్ మీదే కట్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా ఆ లైన్ మీదే కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా పీస్ ఉంటే దాన్ని కట్ చేసేయండి, మరీ ఎక్కువ ఉంటే. ఇప్పుడు దీన్ని మనం లోపలికి టర్న్ చేసేసుకోవాలన్నమాట, లోపల వైపుకి తిప్పేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా లోపల వైపుకి తిప్పేసుకోవాలి. దీని ఫ్రాక్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ పడిందండి. బట్ చూడడానికైతే మనకి డిజైనర్ ఫ్రాక్ లాగా ఉంటుంది కదా, మ్యాక్సిమం ఒక 500లో అయిపోతుంది ఇలాంటి ఫ్రాక్ మనం స్టిచ్ చేసుకోవాలంటే. చూడండి, ఇలా మొత్తం కూడా లోపలికి టర్న్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ నుండి మనం స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గానే మనకి డిజైనర్ ఫ్రాకులు రెడీ అయిపోతుందండి. అదే మనం బయట కొనాలనుకోండి 1000, 2000 అలా ఉంటుంది కదా, ఇలా సింపుల్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. అసలు ఈ ఫ్రాక్కి నాకు 500 కూడా పడలేదు. చూడండి, ఇలా మళ్ళీ ఇటు కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం జిప్ని అటాచ్ చేసుకుందాం. చూడండి, ఇలా జిప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా పెట్టుకొని ఇటు సైడ్ వచ్చి దగ్గరగా పెట్టుకోవాలి. అంటే మనం జిప్ ఉంది కదా, జిప్కి దగ్గరగా అటాచ్ చేసుకోవాలి, పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, జిప్ దగ్గరగానే పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి, పక్కనే పెట్టుకోవాలండి.
ఇలా పక్కనే దగ్గరగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా కింద వరకు ఇలా వేసుకుంటూ వచ్చి కిందకి వెళ్ళేటప్పటికి మనం ఇంకా జిప్పు క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ మనకి జిప్పును కవర్ అయ్యేలాగా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. అంటే జిప్పు మీద కొంచెం ఉండేలాగా, అంటే తర్వాత జిప్పు స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూడండి. ఈ క్లాత్ కొంచెం దానిపైన అంటే దాన్ని కనిపించకుండా ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. నార్మల్గా ఫ్రాకులకు చూస్తే అలాగే ఉంటుంది కదా, సో ఆ విధంగా జిప్ని కవర్ చేసేలాగా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకొని దానిపైన పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చా. ఇప్పుడు మీకైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు అప్పుడైతే అర్థమవుతుంది. ఈ ఎక్స్ట్రా ఉండేది దీన్ని కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ చూసారా, ఇలా కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేలా చూసుకొని స్టిచ్ వేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం జిప్ అయితే అటాచ్ చేసేసాం. నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా తీసుకొని షోల్డర్స్ని అటాచ్ చేసుకుందాం. మీరు కొత్త వాళ్ళైతే ఉక్సులు కాజాలు పెట్టేయండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది అవి కూడా. చూడండి 2 షోల్డర్స్ కూడా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ని స్టిచ్ చేసుకుందామండి. నెక్ స్టిచ్ చేయడం కోసం క్రాస్ పీసులు తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకొని ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకోవాలంటే ఇది లోపల వైపు నుంచి అటాచ్ చేస్తున్నాను నేను. చూడండి ఈ విధంగా క్రాస్ పీస్ని తీసుకొని ఇలా పైన పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. నార్మల్గా నెక్ మనం ఎలా అయితే స్టిచ్ చేస్తామో ఆ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ ఈ క్రాస్ పీస్ని అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకొని కొంచెం ఎక్కువగా పెట్టుకొని అది లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటాం. ఇలా చూడండి మనం లోపల వైపు ఇలా అటాచ్ చేసాం. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ సైడ్ తిప్పుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక డబుల్ ఫోల్డింగ్ వేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. నార్మల్గా మనం నెక్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగేనండి, సేమ్. దీనికి నేను సాటిన్ క్లాతే నెక్ చుట్టూ కూడా వేసాను. ముందుగానే దీనికోసం అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ ఉంది కదండి, మనకి ఆర్మ్ సైడ్ వచ్చి నేనేం క్లాత్ ఏమి అంటే క్రాస్ పీస్లు అటాచ్ చేయట్లేదు. నార్మల్గా ఫ్రాక్ ఉంటుంది కదా, దాన్నే డబల్ ఫోల్డ్ చేసుకొని అంటే బాడీ పార్ట్ కోసం ఉంటుంది కదా, ఆర్మ్ దగ్గర మనం ఉంటుంది కదా, దాన్ని నేను డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. అంటే నెక్కి క్లాత్ అటాచ్ చేసాం కదండి క్రాస్ పీస్లో, దీనికి కూడా అటాచ్ చేసుకోవాలంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అటాచ్ చేయట్లేదు, దాన్నే డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. అంటే నెట్ క్లాత్ కదా, సో అందుకని అంత బాగుండదని ఇంకా ఆ క్లాత్నే స్టిచ్ చేసేస్తున్నాను. నెక్ కూడా అలాగే చేయొచ్చు, బట్ జిప్ వేసాను కాబట్టి నేను క్లాత్ అటాచ్ చేశానండి క్రాస్ పీస్ని, లేకపోతే అటాచ్ చేయను. చూడండి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. 2 ఆర్మ్స్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోండి బాడీ పార్ట్ని. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం ఇది మన ఫ్రంట్ పార్ట్ కదండి, ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసుకున్నాం కదా హై ఎండ్లో, అలాగే దానిపైన చిన్న లేయర్ ఉంది కదా 12 ఇంచెస్ది, దానిపైన పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. పైన నార్మల్ స్టిచ్ ఒకటి స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం ఒక సైడు ఒక దారం పట్టుకొని లాగామంటే మనకి ఇలా దగ్గరగా ప్రిల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది ఇదైతే. ఇలా రెండింటిని కలిపి ఒకేసారి అంటే ఒక స్టిచ్ వేసేసాం అనుకోండి, ఒక స్టిచ్ వేసేసి ఇలా లాగేస్తున్నామంటే మనకి ప్రిల్స్ అనేవి వచ్చేస్తుంది. లేదనుకుంటే మీరు నార్మల్గా ప్రిల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ ఇలాగైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇలా దగ్గరగా లాగేసామంటే ప్రిల్స్ వచ్చేస్తుంది అనమాట. మనకి నడుం లెంత్ ఎంత ఉందో అంత లెంత్ వచ్చే వరకు ఇలా కొంచెం చూసుకుంటూ ప్రిల్స్ పెట్టుకోండి. చూడండి ఈ విధంగా మనకి ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. నెట్ మనం డబల్ లేయర్లు వేస్తున్నాం కదండి, చిన్న లేయర్ ఒకటి
అలాగే పెద్ద లేయర్ ఒకటి. చూడండి నడుం పార్ట్కి సరిపోయే విధంగా వచ్చేలా చూసుకొని ఫ్రిల్స్ అనేవి లాక్కోవాలి కొంచెం దగ్గరగా. సేమ్ అదే విధంగా బ్యాక్ పీస్ కూడా అంతే. చూడండి పెద్ద లేయర్ ఒకటి వేసుకొని దానిపైన చిన్న లేయర్ షార్ట్ లేయర్ ఒకటి వేసుకొని ఈ రెండింటిని కూడా కలిపి ఒక స్టిచ్ వేసేసేయండి. పైన స్టిచ్ వేసేసి దీన్ని కూడా వన్ సైడ్ దారం పట్టుకొని లాగేసామంటే దీనికి కూడా ఆటోమేటిక్గా ప్రిల్స్ వచ్చేస్తాయి. అదే విధంగానే ప్రిపేర్ చేసుకోవాలంతే. చూడండి ఈ విధంగా. ఇది మన ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇది వచ్చి మన బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా 2 పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి. 2 పీసెస్ అయింది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెట్ అయితే. నెక్స్ట్ కాటన్ ఉంది కదండి, కాటన్ని ఇలా ప్రిల్స్ పెట్టుకుందాం. మనం నెట్ కింద సాటిన్ వేస్తున్నాం, అలాగే కాటన్ కూడా వేస్తున్నాం కదా. చూడండి ఈ విధంగా కాటన్ని ఇలా నార్మల్ ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేయండి. ఇదంతా వెడల్పుగా లేదు కాబట్టి నేను కొంచెం దూరంగా ప్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ ప్రిల్స్ పెట్టింది కూడా మనకు నడుం పార్ట్కి సరిపోయే విధంగా చూసుకొని ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ లెంత్ నడుం లెంత్కి సరిపోయే విధంగా చూసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. అంటే మనకి 2 పీసెస్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పీస్ ఒకటి బ్యాక్ పీస్ ఒకటి. చూడండి దీని లెంత్ సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా సాటిన్ కూడా ప్రిల్స్ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. సాటిన్ కూడా మనకి 2 ఉంటుంది కదా, ఫ్రంట్ బ్యాక్, వాటిని కూడా అలాగే ప్రిల్స్ పెట్టి రెడీ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కాటన్ పైన సాటిన్ని పెట్టి చూడండి నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలి. అంతా ఒకటే ప్రాసెస్ అండి, ఫ్రిల్స్ పెట్టుకోవడం అంతే, ఇంకేమీ లేదు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం విడివిడిగా రెడీ చేసి పెట్టుకుంటున్నాం అంతే. చూడండి ఈ విధంగా నడుం దగ్గర ఒక జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి నెట్ క్లాత్, బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ రెడీ చేసుకున్నాం కదా, ఆ నెట్ క్లాత్ని నడుం దగ్గర ఇలా పైన పెట్టేసుకొని నడుం దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంతే. చూడండి దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదండి ఫ్రాక్ అయితే, ఈజీగానే ఉంటుంది. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను సాల్వ్ చేయడానికైతే ట్రై చేస్తానండి. చూడండి ఇక్కడ ఈ చివరి వరకు నడుం దగ్గర అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మన బ్యాక్ పీస్ అనమాట. బ్యాక్ పీస్ మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ కాటన్ని ప్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకొని నెక్స్ట్ సాటిన్ కూడా ప్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకొని నడుం దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మనం నెట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ పీసు, సేమ్ దాన్ని కూడా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకుందాం. చూడండి ఇది ఫ్రంట్ పీస్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా బాటమ్ పార్ట్స్ కూడా రెడీ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ డోరీస్ కోసం అంటే థ్రెడ్స్ ఉంటుంది కదా, వాటి కోసం ఇలాంటి క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని అంటే 2గా మడత వేసుకొని ఒక సైడు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి కింద వచ్చి క్లోజ్ చేసేయాలి. స్టిచ్ అనేది ఇలా కొంచెం క్రాస్గా తీసుకుంటూ ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట, ఓపెన్ అనేది లేకుండా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీసేసుకుందాం. అంటే బ్యాక్ సైడ్ డోరీస్ కోసం ఇది. మనం కటింగ్ వీడియో చూసామంటే దాంట్లో కొంచెం నెట్ క్లాత్ మిగిలింది కదా, దాంట్లో తీసి నేను యూస్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ డోరీస్ కోసం. ఈ విధంగా దీని వెడల్పు వచ్చి దాదాపుగా 5 ఇంచెస్ ఉంటుంది. 5 ఇంచెస్ వెడల్పు క్లాత్ని తీసుకుని అలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మన బాడీ పార్ట్ కదండి, బాడీ పార్ట్కి ఇప్పుడు మనం
బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పీస్ సైడ్ వచ్చి బ్యాక్ పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఇది మన బ్యాక్ సైడ్ కదండి, బ్యాక్ సైడ్ ఇది వచ్చి మన బ్యాక్ పీస్ అనమాట. ఇలా పెట్టుకొని పైన పెట్టుకొని నడుము దగ్గర జాయింట్ చేసుకోవాలి, స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. ఇది మన బ్యాక్ పీస్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి ఫ్రంట్ పీస్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా మీరు సేమ్ అదే విధంగా పెట్టి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టి అటాచ్ చేసేసుకోవచ్చు. నేను వచ్చి ఏం చేస్తున్నానంటే ఇది బ్యాక్ పీస్ అయిపోయింది కదా, ఫ్రంట్ సైడ్ నేను కొంచెం డిజైన్గా ఉంటుందని సాటిన్ క్లాత్ ఉంటే దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని అంటే డోరీ లాగా ప్రిపేర్ చేసుకొని దాని మధ్యలో పర్ల్స్ని నార్మల్ నీడిల్తో స్టిచ్ చేశానండి. చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసి నడుము దగ్గర ఒక జాయింట్ చేసేసుకున్నాను అనమాట. ఒక స్టిచ్ వేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా అటాచ్ చేశాను. అంటే నడుము దగ్గర అంటే ఫ్రంట్ సైడ్ కదా, మరీ ప్లెయిన్గా ఉంటుందని అలా స్టిచ్ చేశాను. మీరు కూడా కావాలంటే అది చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే ఇలా పెట్టి అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పెట్టి అటాచ్ చేసేస్తున్నాం, ఒక స్టిచ్ వేస్తున్నాం. చూడండి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది మన ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేస్తామంటే సైడ్స్ జాయింట్ చేసుకోవాలండి, అంతే, ఇంకేం లేదు. ఈ సైడ్స్ వచ్చి జాయింట్ చేసుకుంటున్నాం. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా డోరీస్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కోసం, దాన్ని వచ్చి ఇలా లోపల వైపు చూసుకోండి. ఇలా లోపల వైపు పెట్టేసుకొని నడుము దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో పెట్టుకోవాలండి. అది లోపల ఇలా పెట్టుకొని చూడండి ఇక్కడ నడుము దగ్గర వచ్చి ఇలాగ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేటప్పుడు మనం నడుము అంటే మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా, నడుము దగ్గర జాయింట్ ఉంది కదా, దాని కింద వరకు మొత్తం కూడా అన్నీ అటాచ్ చేసుకుంటూ వచ్చి తర్వాత మనం లేయర్స్గా స్టిచ్ చేసుకున్నామంటే కొంచెం బాగుంటుందండి. అంటే అన్నీ కలిపి ఒకేసారి స్టిచ్ చేసామంటే కొంచెం పట్టినట్టు ఉంటుంది. అలా కాకుండా కొంచెం లేయర్స్ లాగా అటాచ్ చేసుకుంటే చూడండి నేను ఇక్కడ నడుము కింద వరకు జాయింట్ చేసుకుంటూ వచ్చి ఇలా ఇంకా కొంచెం కిందకు వచ్చేసరికి ఫస్ట్ ఈ నెట్ క్లాత్ని మాత్రమే స్టిచ్ చేసేసుకుంటున్నా, తర్వాత సాటిన్ కాటన్ని స్టిచ్ చేసుకుంటాను అనమాట. చూడండి ఇలా నడుము కింద వరకు అన్నీ జాయింట్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఇలా పక్కకు నెట్టుకొని నెట్ క్లాత్ ఉంది కదా వీటిని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా. అంటే ఫ్రంట్ సైడ్ 2 నెట్ క్లాత్లు ఉన్నాయి, అలాగే బ్యాక్ సైడ్ కూడా 2 లేయర్స్ ఉన్నాయి. అలా 2 లేయర్స్ కలిపి 4 లేయర్స్ అనమాట మనకి. ఈ 4 లేయర్స్ని కలిపి స్టిచ్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ సాటిన్ అలాగే కాటన్ని కూడా కలిపి ఒకసారి స్టిచ్ చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ పైనుండి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకొని మనకి నడుము జాయింట్ ఉంది కదా దానిపై నుండి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకొని కలుపుకుంటూనే స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇలా వచ్చేసరికి ఇలా విడివిడిగా స్టిచ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు నెట్ క్లాత్ కూడా వేరుగా అంటే లేయర్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇక్కడ చాలా లేయర్స్ ఉన్నాయి కదా, అందుకని నేను ఏం చేశానంటే 4 లేయర్స్ నెట్ క్లాత్ని కూడా కలిపి స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ సాటిన్ క్లాత్ ఉంది కదండి, సాటిన్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి కింద బాటమ్ దగ్గర. చూడండి ఈ విధంగా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. సేమ్ అదేవిధంగా కాటన్ క్లాత్ కూడా వేసుకోవాలి. కాటన్ క్లాత్కి వచ్చి నాకు అంచు వచ్చింది కాబట్టి దానికైతే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదు. దీనికైతే సాటిన్కి అయితే కంపల్సరీ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ కూడా చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసాం. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఫ్రాక్ని మనం తిప్పి చూద్దాం. ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. ఇలాగ కూడా మీరు వదిలేయవచ్చు అనమాట, చాలా బాగుంటుంది ఫ్రాక్ ఎలాగైనా కూడా సరే. అంటే నెట్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి, అది అలాగున్నా కూడా పర్వాలేదు, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. చూడడానికి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలా కాకుండా కింద మనం కొంచెం ఫ్రిల్స్ లాగా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను ఇంకా మిగిలింది కదండి నెట్ క్లాత్ని, ఈ క్లాత్ని ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకొని 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ అనమాట ఇలా పొడుగ్గా ఈ క్లాత్ని కట్ చేసుకొని కింద మనం అటాచ్ చేసుకుంటాం.
అంటే బాటమ్ దగ్గర లేయర్స్ లాగా అంటే ప్రిల్స్ లాగా బాగుంటుంది అనమాట. ఇలా అటాచ్ చేసుకుంటే ఇలా ఒకటే పీస్గా 2 కట్ చేసుకున్నాం కదండి, దాన్ని జాయింట్ చేసుకొని ఒకటే స్ట్రైట్ పీస్ పొడుగ్గా వస్తుంది మనకి. పొడుగ్గా వచ్చిన పీస్ని కింద లేయర్ ఉంది కదా, మనకి పెద్ద లేయర్ ఉంది కదా, దానికి ప్రిల్స్ లాగా పెట్టుకోండి. బాటమ్ దగ్గర ఇలా సెంటర్లో ఒకటేమో అటు సైడ్కి ఉండేలాగా, ఒక సైడ్ ఇటు సైడు ఒక ప్రిల్స్ ఏమో ఇప్పుడు కుర్చీలు పెడతాం కదండి, నార్మల్గా కుర్చీలలాగా పెట్టుకోండి. ఇలా సెంటర్లో చూడండి, ఈ విధంగా ఒకటేమో అటు సైడు, ఒకటేమో ఇటు సైడు. ఒకసారేమో అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకోసారి ఏమో ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే అటు సైడ్ మడత వేసుకోవాలి, ఇంకోసారి ఇటు సైడ్ మడత వేసుకోవాలి. ఈ విధంగా కింద అంటే కింద బార్డర్ ఉంది కదా, బార్డర్ చుట్టూ కూడా ఇలా అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. పైన లేయర్కి అయితే లేదు, కింద లేయర్కి మనం అలా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బాడీ పార్ట్కి వచ్చి నేను అంటే ఈ స్టోన్స్ని అంటిస్తున్నానండి, అంతే. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా మనకి డిజైనర్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.